అందరికీ నమస్కారం. మార్చి 20 గురువారం రోజున కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటిది, అలాగే 2025వ సంవత్సరం మార్చి 20వ తేదీన గురువారం యొక్క దిన ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకు ఒక పెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు. ఆ శుభవార్త ఏంటో తెలిస్తే చాలా సంతోషిస్తారు. ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు, అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మొదటిసారిగా కుంభరాశి వారు చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే అప్డేట్స్ను మీరు ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం. ఈ యొక్క కుంభరాశి వారు బంధువులకి, బాంధవ్యాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. చాలా మంచి మనస్తత్వాన్ని అలవర్చుకొని ఎప్పుడు కూడా అందరికంటే ముందంజలో ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా అందరికీ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువనే చెప్పుకోవాలి. ఎవరైనా చిన్న సహాయం కోరినా, అంటే చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ ఆ సహాయాన్ని గుర్తు చేసుకుంటూ తిరిగి వారికి సహాయం చేసే విధంగా గొప్ప అవకాశం కోసం వీరైతే ఎదురు చూస్తూ ఉంటారు. ఆవేశం అధికంగా ఉండడం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవడం మాత్రం వీరి యొక్క మనస్తత్వంలో ఉన్నటువంటి లోపాలనే చెప్పుకోవచ్చు. దీని కారణంగా చాలా రకాల సమస్యలను, ఇబ్బందికర పరిస్థితులను కూడా ఈ రాశివారు ఎదుర్కొనవలసి ఉంటుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, బంధాల గురించి కావచ్చు, ఇంకా తమ వృత్తి, వ్యాపార, విద్య ఏదైనా ఇతరులకు చెప్పాలని, వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితిలోనూ కూడా కోరుకోరు. అలాగే బాధను ఎప్పుడు మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిగాను ఇంకా ఎక్కువగా నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక, విద్య, వైద్య, ఇతరత్ర రంగాలలో వీరు విద్యలో రాణిస్తారు. ప్రజా సంబంధాల విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే కుంభరాశిలో జన్మించిన వారు జీవితంలో నిరాకరణలో లోటైనా కానీ ఏదైనా కానీ వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులను ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా త్వరలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానాన్ని ఉన్న వారి వల్ల కుంభరాశి వారికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 20వ తేదీ గురువారం యొక్క వీరి యొక్క దిన ఫలితాల గురించి, అంటే ఈ కుంభరాశి వ్యక్తులను చూస్తే కనుక చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే పనులు, ఒక కోరిక నెరవేరబోతుంది. దానికి సంబంధించినటువంటి అతి పెద్ద శుభవార్తను మీరు తప్పకుండా వింటారు. ఈ శుభవార్త వినడంతో మీరు ఎగిరి గంతులేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆ పెద్ద శుభవార్త ఏంటి అనేది మీరు తప్పకుండా ఆ అనుభూతిని అయితే పొందుతారు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇది చాలా బలమైన కోరిక. ఆ కోరికను మీరు చాలా బలంగా కలిగి ఉన్నారు. చాలా రోజులుగా దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు, అన్వేషిస్తున్నారు కూడాను. అటువంటి కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు. చాలా రోజులుగా ఏ ప్రయత్నాలైనా మీరు చేస్తున్నారో దానికి ఫలితం ఈ సమయంలో దక్కబోతుంది. కొంతమంది ఉద్యోగార్థులు, కొంతమంది ఉద్యోగం పొందుకోవాలని, జీవితంలో స్థిరపడాలని వారి యొక్క లక్ష్యం. అయితే కోరిక కలిగి ఉన్న వారికి ఒక మంచి అవకాశం రాబోతుంది. అలాగే కొంతమంది ఉద్యోగస్తులు తమ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే తోటి ఉద్యోగుల ముందు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎంతో తపన పడిపోతున్నటువంటి సమయం రేపు వారికి తప్పకుండా అందబోతుందన్నమాట. ఇంకా వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలను తప్పకుండా చూడగలుగుతున్నారు ఈ కుంభరాశి వారు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా కోరిక కలిగి ఉన్నారని ఒక మంచి అవకాశం రాబోతుందని చెప్పుకోవచ్చు. జీవితంలో నిరాశలో ఉంటారు. ఉద్యోగం రాలేదని బాధపడిన వారికి ఒక మంచి ఉద్యోగం దొరకడం ఎక్కువగా
జీవితంలో కూడా మీరు ఏదైతే ఆశపడుతున్నారో దానికి సంబంధించినటువంటి అతి పెద్ద గుడ్ న్యూస్ని మీరు రేపటి రోజున తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శుభవార్త వినడంతో మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో కానీ దానికి సంబంధించి ఏ పరిస్థితి కూడా మీకు అనుకూలంగా లేదు. కొంతమందికి డబ్బు సమకూరడం లేదు. కొంతమంది లోన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ లోన్లు శాంక్షన్ అవ్వడం లేదు. మరి కొంతమందికి మీరు ఏ వ్యాపారం చేయడం వలన మీకు అధిక మొత్తంలో ధనం కలుగుతుంది అని ఎప్పుడు కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులను అలవరుచుకొని ఉంటారు. కానీ రేపటి రోజున వాటి నుండి మీరు బయటపడి తప్పకుండా ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని, ఆ వ్యాపారానికి బీజం పడేలాగా రేపటి రోజున మీకు కనిపిస్తుంది. ఇంకా వృత్తి, విద్య, వ్యాపారాలలో మీకు మంచి అవకాశాలు తప్పకుండా రేపటి రోజున రాబోతున్నాయి. మీకు రేపు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరితో భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనేటువంటి, అలాగే మీకు దాని గురించి పెట్టుబడికి డబ్బులు లేవు, అలాగే వ్యాపారాన్ని నడిపించడానికి మీకు సరైన స్థలం కూడా లేదు. ఇటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి. ఆ ప్రతికూలతను అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. స్థలం దొరకడం లేదా ఒక మంచి స్థలానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు రాబోతుంది. లోన్లు అవ్వడం లేదా ఇంకా డబ్బు మీకు తగినంత డబ్బు మీకు ఎవరి ద్వారైనా అందడం, ఇంకా ఏదైనా కానీ శాంక్షన్ అయ్యే విధంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరు డబ్బు అప్పుగా అడిగారో వారు డబ్బు ఇవ్వడానికి అంగీకరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మీకు రేపటి రోజున అనుకూలంగా మారేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు పెద్ద శుభవార్తను దీనికి సంబంధించినటువంటి వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళడానికి కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని, గుడ్ న్యూస్ని అయితే తప్పకుండా మీరు చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా కుంభరాశి వారు దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను వింటారు. ఇది మీ యొక్క జీవితంలో చాలా పెద్ద కోరిక అనే చెప్పుకోవాలి. ఇంకా చాలా రోజులుగా ఒక రాజకీయ పార్టీలో ఉంటున్నారు కానీ మీ యొక్క పార్టీ మీ శ్రమను గుర్తించడం లేదు, మీకు ఎటువంటి అవకాశం కల్పించడం లేదని చాలా నిరాశలో ఉన్నారు. పార్టీ కోసం ఎంత పని చేసినా కానీ మీకు గుర్తింపు లభించడం లేదని బాధపడుతున్నారు. అటువంటి వారిపై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల, రాజకీయ నేతల వల్ల గుర్తింపు లభించబోతుంది. మీ యొక్క జీవితంలో ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన మీకు మంచి గుర్తింపును తీసుకొని వస్తుంది. సమాజంలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పలుకుబడికి సంబంధించినటువంటి, అలాగే అందరూ మిమ్మల్ని గౌరవించే రీతిలో ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మంచి ఉత్తీర్ణతను అయితే మీరు పొందగలుగుతున్నారు. అయితే కుంభరాశి వారు పెద్ద ప్రమాదం నుండి బయటపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏవైనా స్థిరాస్తి ఒప్పందాల విషయంలో కావచ్చు, లావాదేవీల విషయంలో కావచ్చు, మీరు మోసపోవడం కానీ, వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించడం కానీ ఇది వరకు జరిగి ఉంటే కనుక ఆ సమయంలో ఆ గొడవ కాస్త సర్దుమణుగవుతుందని, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మిమ్మల్ని మోసం చేయాలి అనుకునేటువంటి వారి ముందు మీరు తప్పకుండా జయించగలుగుతారు. మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న వారే మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులే మీ దగ్గరకు వచ్చి డబ్బును అడిగి మరీ ఖచ్చితంగా వసూలవుతాయి. పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు. ఈ శుభవార్త ఏంటి అంటే కనుక, చాలా కాలంగా మీకు ఉన్నటువంటి బలమైన కోరికకు సంబంధించినటువంటి వార్తా పరిస్థితులు అందరికీ ఒకే రకంగా ఉండవు కాబట్టి మీకు భిన్నమైన కోరికలు, భిన్నమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీ పరిస్థితులకు తగినట్లుగా, మీ కోరికకు తగినట్లుగా ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే మీ యొక్క సంతానం నుండి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలకు ఒప్పించడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక మీ యొక్క పెళ్లికి వారు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే చక్కటి వివాహానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని, ఒక ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు మినహా ఈ రోజంతా కూడా కుంభరాశి జాతకులకి చాలా అనుకూలంగా సాగిపోతుందని చెప్పుకోవాలి.
నిత్యం శని భగవానుని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శివారాధన తప్పకుండా చేసుకోండి. శివనామస్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు తప్పకుండా చేస్తూ ఉండండి. కానీ తప్పకుండా మీరు పొందుకుంటారు. చూశారు కదండి 2025 మార్చి 20 గురువారం రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పెద్ద శుభవార్తను వింటారు, పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు. వీడియో నచ్చినట్లయితే ఇలా ఖచ్చితంగా లైక్ చేయడం, మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.